1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ 40 సంవత్సరాలు వెనక్కి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక సందేశం. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. ఆ రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రింబగళ్ళు వెయిట్ చేసి మంగళారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రింబగళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే, నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే, ఆ రోజే కుట్రకు తెరదీశారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు. ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు. అదే మరి బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం. అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం 203 సీట్లతో గెలిపించారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే, ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కనైతే, ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి
ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు. ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు, అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు, హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన నేరుగా వచ్చి మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న 30 రోజులు కూడా. అదే మరిగా వెంకయ్యనాయుడు గారు అయితే మన నాయకుడితో రాష్ట్రమంతా తిరగడం, దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం. వెంకయ్యనాయుడు గారు నేను 78లో కూడా చూశాను అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జైపాల్ రెడ్డి గారు ఉండేవారు. వాళ్ళ అసెంబ్లీని గజగజలాడించిన రోజులు అవన్నీ. అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది, మీరు అసెంబ్లీ సమావేశం చేయండి, నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఆయన మాటలోనే మీరు ఇంటే అర్థమవుతుంది, అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ని కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీసు వ్యాన్లో కంట్రోల్ రూమ్ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం బగ్గుమనే పరిస్థితి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక గ్రామం అని కాదు, తెలంగాణ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ అందరూ ఒకటయ్యారు. ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కారు. ఒక్క రోజు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, వెంకటనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘీభావాన్ని చూశాను. మేమందరం ఆ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి, ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి అప్పట్లో ₹1 మరి డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళని కాపాడుకోవడం మాకు చాలా కష్టమైపోయేది. ఆ రోజు ఎంతోమంది సహకరించారు. మాకు తెలియని వ్యక్తులు, ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కర్ణాటకలో హెగ్డే గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇవ్వాలి, దేశంలో ఎవ్వరూ ఇవ్వలేని రోజున కర్ణాటకలో మాకు అకామిడేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి రామకృష్ణ హెగ్డే. ఆ రోజు అక్కడ రఘుపతి గారు మంత్రి. రఘుపతి గారిని అప్పచెప్తే రాత్రింబగళ్ళు మాతో ఉండి మొత్తం ఎమ్మెల్యేలకు ఏం కావాలో చేసిన సందర్భం అది. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా 18 పార్టీలు జమ కట్టాయి. ఒకే మాట, ఒకే డిమాండ్ మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.